సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మరోసారి రోడ్డుకెక్కాయి. మంచు మనోజ్ తన కారు పోయింది అంటూ మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ తన కారు పోయేలా చేసింది సోదరుడు విష్ణుయే అంటూ ఆరోపణలు చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం ముందు బైఠాయించిన మనోజ్ తమది ఆస్తి గొడవ కాదని, తనను విష్ణు నియంత్రణలో ఉంచడానికి జరుగుతున్న ప్రయత్నమని చెప్పారు. తనపై దాడులు చేయడానికి జరిగిన ప్రయత్నాల గురించి పోలీసులకు సాక్ష్యాధారాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. జల్పల్లి ఇంట్లో తన పెంపుడు జంతువులు, ఇతర వస్తువులు ఉన్నాయని, వాటి కోసమే వచ్చానని చెప్పారు. తన సమస్యను పరిష్కరించాలి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విష్ణు తనతో కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయిపోతాయని మనోజ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర తెలంగాణ విభజన చట్టంలో ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉండిపోయిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రక్రియ త్వరలో మొదలు కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు సాధించే ప్రక్రియ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకునే పని మొదలుపెట్టారు. సొంత ఇంటి నిర్మాణంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఇవాళ ఉదయం 8:51 కుటుంబ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి రైతులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు పట్టుబట్టలు పెట్టారు. చంద్రబాబు గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను ఓ రైతు నుండి కొనుగోలు చేశారు. రాష్ట్ర సచివాలయం వెనుక రహదారి దగ్గరే ఆ స్థలం ఉంది. ఈ ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 గా నిర్మించనున్నారు. చంద్రబాబు నివాసాన్ని నిర్మించే కాంట్రాక్ట్ ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థకు దక్కింది. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కు సింగపూర్లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం సింగపూర్లోని పాఠశాల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. బుధవారం పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్లో పిల్లవాడు ఉన్న హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ వైద్యులతో మాట్లాడారు. పిల్లవాడికి ఊపిరితిత్తుల్లో పొగ పట్టేసిందని, ఇంకొక 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు చెప్పారు. మార్క్ శంకర్ ను మంగళవారం ఎమర్జెన్సీ వార్డులో ఉంచిన వైద్యులు ఇవాళ సాధారణ గదికి మార్చారు. మరోవైపు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి అంటూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ మాధ్యమం ద్వారా స్పందించారు. లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు అని ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తుది శ్వాస విడిచారు. 93 ఏళ్ల కుమారి అనంతన్ తమిళనాడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడుగా ఉండేవారు. ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. వృద్ధాప్యం కారణంగా కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. అపోలో హాస్పిటల్లో చేర్చారు. ఈ ఉదయం ఆయన మరణించారు. అనంతకృష్ణన్ మరణానికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఇవాళ ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా వివిధ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు అనంతన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు అనంతన్. విభజనవాద రాజకీయాలు, మతతత్వాన్ని ఎదుర్కోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హింస, మతతత్వం మన దేశాన్ని సముద్రంలోకి నెట్టేస్తున్నాయని ఆ పార్టీ అభిప్రాయపడింది. అహ్మదాబాద్లోని పటేల్ స్మారకం దగ్గర నిర్వహించిన గుజరాత్ CWC విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పటేల్, నెహ్రూల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ గాంధీ, నెహ్రూ, పటేళ్ల నాయకత్వాన్ని విడదీసి చూడలేనిది. పటేల్, నెహ్రూ మధ్య ఆదర్శాల్లో విభేదాలున్నమాట వాస్తవమే అయినా వారిద్దరి మధ్య పరస్పరం గౌరవం ఉండేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలు ఉన్నట్లు బీజేపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీకి చెందిన సంస్థలను బీజేపీ, సంఘ్ పరివార్ స్వాధీనం చేసుకుంటున్నాయని, ఆయన సిద్ధాంతాల వ్యతిరేకులకు అప్పగిస్తున్నాయని ఆరోపించారు. భారత నౌకాదళానికి అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాల కొనుగోలు ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ 63,000 కోట్ల పైమాటే అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 సింగిల్ సీటర్ విమానాలు, 4 ట్విన్ సీటర్ విమానాల కొనుగోలు, నిర్వహణ, విడి భాగాలు, లాజిస్టిక్స్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. మొదటి బ్యాచ్ విమానాలు 2029లో భారతదేశానికి చేరుకోవచ్చు. మొత్తం విమానాలు 2031 నాటికే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానాలను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలపై మోహరిస్తారు. ప్రస్తుతం ఉన్న MiG-29K విమానాల స్థానంలో ఈ విమానాలను ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీసులను బట్టలు ఉడదీస్తామన్న వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బట్టలు ఉడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? జగన్ మాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగుల్లో మహిళలు కూడా ఉన్నారు
అంటూ సంఘ సభ్యురాలు భవానీ మండిపడ్డారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ దేశంలోని పలువురు వ్యక్తులు బహిరంగంగానే చెబుతున్నారని జయశంకర్ అన్నారు. ఓ ప్రైవేట్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయశంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. ముంబై నగరంపై 26/11 దాడుల్లో కీలక సూత్రధారి తావూర్ రానాను భారత్కు అప్పగించాలని అమెరికా న్యాయస్థానాలు వెలువరించిన ఉత్తర్వులను జయశంకర్ స్వాగతించారు. తావూర్ రానాను భారత అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకొస్తోంది. ఆ విమానం రేపు తెల్లవారుజాము వేళకు భారతదేశంలో దిగుతుందని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్లను సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25% మేర తగ్గించింది. ఇప్పుడు రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గింది. ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చిన ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈఎంఐ చెల్లింపులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉండడంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయని మల్హోత్రా అన్నారు. దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నామన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం కల్పించేందుకు సమయం పడుతుంది. ఎంసీఎల్ఆర్ అనేది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్ మార్క్ వడ్డీ రేటు. రెపో రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించేందుకు కనీసం 2 త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.